మీ ఆశీర్వాదంతో వరంగల్లోని హనుమకొండ రాయపుర మెయిన్ రోడ్ లో బ్రహ్మాండమైన ప్రారంభోత్సవ ఆఫర్. బంగారు నగలు తరుగులో 2% తక్కువ, వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తక్కువ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గీసగొండ మండలం మచ్చాపూర్లో నిరసన కార్యక్రమం నిర్వహించి ధర్మారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మండల నాయకులు మాట్లాడుతూ, గతంలో ధర్మారెడ్డి చేసిన అవినీతి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ప్రజలు నిన్ను తిరస్కరించారు అన్నారు. 10 సంవత్సరాల కాలంలో నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చినావు? చర్చకు సిద్ధమా? ఇప్పుడేమో ప్రజలపై ప్రేమ ఉన్నట్లు మొసలి కన్నీరు కారుస్తున్న ఖబర్దార్ ధర్మారెడ్డి. మా నాయకుడు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం గల నాయకుడు, మచ్చలేని అవినీతి లేని నాయకుడు మా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ధర్మారెడ్డి నీలాగా అవినీతి సొమ్ము సంపాదించలేదని మా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి అధిష్టానం 15 రోజుల ముందు టికెట్ ఇస్తే అభిమానంతో ప్రజలే గెలిపించుకున్నారని అన్నారు. అటువంటి నాయకుడిపై అవాకులు చవాకులు మాట్లాడితే స్థానిక ఎన్నికల్లో ప్రజలే మీకు సరైన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పరకాల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చాడా కోమారెడ్డి, గీసికొండ మండల మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, గీసికొండ మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్, మచ్చాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లక్కర్సు రవి, మండల సమన్వయ కమిటీ సభ్యులు పత్తిపాక రవీందర్, దూలా వెంకటేశ్వర్లు, కూసం రమేష్, పెరుమాండ్ల ప్రవీణ్, భాస్కర్, రమేష్, వీరభద్రం, రాజలింగం, సునీల్, సాయి కృష్ణ, రాజు పాల్గొన్నారు. నువ్వు బయటకు వచ్చినావు, సంవత్సర కాలం నుండి ఎక్కడ పోయినావు ధర్మారెడ్డి? మేము అడుగుతా ఉన్నాం, మీ కార్యకర్తలు ఎక్కడ పోయిన్లు, మీ నాయకులు ఎక్కడ పోయిన్లు? మరి ప్రజల దగ్గరికి వస్తలేరు. మేము గెలిచినా ఓడినా ప్రజల్లో ఉన్నాం. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు ఏది కావాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళ తోడే ఉండి ఈరోజు మేము అభివృద్ధి చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. ప్రతి వాళ్ళకి కూడా పేద ప్రజలకు ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులకు లబ్ధి పొందడానికి ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా అందాలని కూడా చూస్తున్నాం. ధర్మారెడ్డి ఖబర్దార్, ఇంకోసారి మా ఎమ్మెల్యే జోలికి వస్తే మాత్రం నీలాంటి రుచ్చా రాజకీయాలకు స్వస్తి పలుకుతారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ధర్మారెడ్డి ఇప్పటికీ గుర్తుపెట్టుకో, ఇంకోసారి మా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పరు, మేమే సమాధానం చెప్తాం నీకు. గీసుకొండకు రా, మేము నిరూపిస్తాం నీ అవినీతిని అని ఈ ప్రెస్ ముఖంగా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనతోనే ఈ లాభం చెందుతుంది తప్ప వేరే పార్టీకి ఇది లేదు, రాదు కూడా. వాళ్ళకి ఏ పార్టీకి రాదు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారికి ఏదైనా మీరు ఒక చిన్న మాట అంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మా ఎమ్మెల్యే మంచి వ్యక్తి, మచ్చలేని మనిషి, తెల్ల కాగితం లాంటి వారు. 15 రోజులలో పరకాల నియోజకవర్గంలో ప్రజలు ఎన్నుకున్నారంటే అర్థమైపోలే. మీ జ్ఞానం ఎక్కడుందో అర్థం చేసుకోవాలి. డబ్బుతో కొనాలనుకున్నారు, మాయ మాటలు చెప్పి కొనాలనుకున్నారు. కొంచెం ఉండాలి ధర్మారెడ్డి గారికి. ఎలక్షన్ల ముందు 3 లక్షలు ఇస్తారని పబ్లిక్ని చెప్పినాం. ఎవరికి ఇచ్చినాం? పరకాల నియోజకవర్గంలో ఇది ఇల్లు ఇస్తాను. ఇదే మచ్చాపూర్ గ్రామంలో ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిలా డబుల్ బెడ్రూమ్ చూడండి, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని చెప్పింది, ఇవ్వలేదు. రోడ్డు వైండింగ్ లో పోతుందని చెప్పాను, ఇచ్చిల్లా. మీరు ఇవ్వలేదు, మీరు చేయలేదు. ఓ దళిత బంధు చేయలేదు, ఒక రుణమాఫీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితమైన ప్రజాపాలనలో పనిచేస్తుంది కాబట్టి దాన్ని జీర్ణించుకోలేక ఏదో మేము బతికే ఉన్నట్టు, ఇక మీకు కొట్లాడుతూ ఉన్నట్టు, ఏదో మీ సర్పంచులకు మీరు ఇచ్చేయాలని అన్ని తప్పులు చేసింది మీరు. సోనియా గాంధీ తెలంగాణ ప్రజలను నమ్మి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి నిల్వతోని డబ్బులు ఇస్తే అప్పులు కుంపలు చేసింది మీరు. అది దృష్టిలో పెట్టుకొని ఇక ముందైనా ప్రజలు పంచుకోరండి. మంచి పని చేయండి, మాకు సలహాలు ఇవ్వండి, మా ఎమ్మెల్యే గారికి సలహాలు ఇవ్వండి, మీ నాయకులు పంపండి, దాన్ని సహకరించండి. ఈ మొత్తం ఏదో మేము చేస్తాం కదా, మేము బతుకున్నాం కదా అన్నట్టు మీరు నిరూపించుకోవాలంటే ఇది తగదు. కొంచెం ఆ బొందలు ఏదో మేము కూర్పలం మేము ప్రయత్నం చేస్తాను, ఇంకా నువ్వు బొందలు చూడాలని ప్రయత్నం చేయకండి. ఈ ప్రెస్ మీట్ ద్వారా ధర్మారెడ్డికి మేము హెచ్చరిక చేస్తున్నాం. భూ కబ్జాలు, మాఫియాలు, సెటిల్మెంట్లు, పొరందందాలు, వీటన్నిటితోటి కోట్ల రూపాయల సంపాదించి రాష్ట్రాన్ని బొందరగడ్డ చేసి, నియోజకవర్గాన్ని బొందరగడ్డ చేసి, ఇంకా ఏదో ముఖం పెట్టుకొని వచ్చి మరి ప్రజలతోటి ఎదిరిస్తానంటాను. నువ్వు ఏ ఊళ్ళోకి వస్తావో చెప్పు, మేమే వస్తాం. మా ఎమ్మెల్యే కాదు, మా మండల నాయకత్వంతో నువ్వు వచ్చి మాట్లాడు.
నువ్వేం మాట్లాడతావో నీ 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 సంగతి ఏందో మరి గ్రామాలలో చూస్తాం. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన కథలు అన్నీ అందరికీ తెలుసు. ఇవాళ ముసలి కన్నీరు కార్చినట్టుగా ఇవాళ సర్పంచులకు మరి నీ బిల్లులు ఇవ్వాలని చెప్తున్నావు. ఎవరి ప్రభుత్వంలో సర్పంచుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయో నీకు తెలియదా? ఎన్ని సంవత్సరాల కాంచి మీరు పెండింగ్లో పెట్టిందో మీకు తెలియదా? మీరు ఇయ్యని బిల్లులకు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వమని కాంగ్రెస్ ప్రభుత్వానికి 7.5 లక్షల కోట్ల అప్పు చేసి పెను భారాన్ని నిల్వ ఉన్న రాష్ట్రాన్ని 16,000 18,000 కోట్ల రూపాయలతోటి నిల్వ ఇచ్చిన రాష్ట్రాన్ని 7.5 లక్షల కోట్ల అప్పు చేసి అందులో సర్పంచులతోటి పనులు చేయించి బిల్లులు ఇయ్యంది మీరు, బిల్లులు చేయండి మీరు. మీరు చేసిన పాపానికి మమ్మల్ని మా మీద ఈ నిపకం నెట్టడం ఈ దగులుబాజీకి, ఈ దరిద్రునికి ఏమాత్రం క్షంతవ్యం కాదు. ఓకే, గ్రామాలకు ఖచ్చితంగా స్థానిక సంస్థలు వస్తాయి. స్థానిక సంస్థలలో మేము నిలబడతాం, మేము గెలుస్తాం. 99% ఇవాళ పరకాల నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ మరి కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. కాంగ్రెస్ పథకాలు ఆ విధంగా ఉన్నాయి. 9 సంవత్సరాలలో ఏనాడైనా నువ్వు ప్రజాపాలన పెట్టావా? గ్రామ సభలు పెట్టావా? గ్రామ సభల్లో ఈనాడు మరి ప్రభుత్వం ఈనాడిస్తున్న 6 గ్యారంటీలకు నిరంతరం 5 సంవత్సరాలు ఎవరైనా లబ్ధిదారుడు వాళ్ళకు లబ్ధి జరగకపోతే ఆ 6 పథకాలకు ఈ ప్రభుత్వం నిరంతరం పెట్టింది. వచ్చే 4 సంవత్సరాలు ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికైనా లబ్ధిదారుడు రాకపోతే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తే ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళను వచ్చినట్టుగా మరి ఏ విధంగానైతే ఓటర్ కార్డులను మరి నిరంతరం ఉంటుందో ఆ విధంగానే ప్రభుత్వ పథకాలను కూడా ఇవాళ ప్రజలలోకి తీసుకుపోయి ఇవాళ అప్లికేషన్ పెట్టుకోలేదు, నిన్న అప్లికేషన్ పెట్టుకోలేదు, గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోలేదు అనే మరి ఎలాంటి మీమాంస ప్రజలందరికీ అవసరం లేదు. మీరు రాబోయే 4 సంవత్సరాల కాలంలో మీరందరూ మరి ఎలిజిబిలిటీ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలా ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారంటీలను ఖచ్చితంగా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు, ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందొచ్చు. ఇది ప్రజాప్రభుత్వం, దొంగ ప్రభుత్వం కాదు. నీ లెక్క ఫామ్ హౌస్లో వండుకొని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఎవ్వరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఫామ్ హౌస్ పరిపాలన కాదు. ప్రజల పరిపాలన, ప్రజల మధ్యల పరిపాలన, ప్రజా పరిపాలన అని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేపు స్థానిక సంస్థలలో నువ్వు ఏ ఊళ్ళకి వచ్చి నిలదీస్తావో రా, మేమందరం వచ్చి నీకు సమాధానం చెప్తామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, రేవూరు ప్రకాష్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. So please subscribe TG24 TV. TG24 టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe TG24 TV.